రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగవతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకువచ్చి తనపై లైంగికంగా దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఒక ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్యేతో పాటు ఉన్న వీడియోలను బాధితురాలు విడుదల చేసింది. ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్ నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాగవతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకువచ్చి తనపై లైంగికంగా దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఒక ప్రైవేట్ హోటల్లో ఎమ్మెల్యేతో పాటు ఉన్న వీడియోలను బాధితురాలు విడుదల చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. చెప్పండి గిరినాథ్, ఒక్కొక్క ఎమ్మెల్యే భాగవతాలు అయితే బయటపడుతున్నాయి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం మీద వరలక్ష్మి అనే ఒక మహిళ ఆయన మీద లైంగికంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా సరే హైదరాబాద్ సమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఆమె ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఆమె అక్కడ పెన్ డ్రైవ్ లో ఏదైతే పెన్ కెమెరాలో రికార్డ్ చేసినట్టు వీడియోస్ కూడా అక్కడ ఉన్నట్టు ప్రతినిధి కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా లో ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం గతంలో వరలక్ష్మి అనే మహిళ ఆయన పైన అనేక సార్లు కూడా సరే విరుచుకుపడ్డ పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే ఆమె అసలు వైసీపీలో టీడీపీ క్యాడర్ లో పనిచేస్తూ కూడా సరే అతని మీద కూడా సరే ఒక స్థాయిలో యుద్ధం ప్రకటించిన పరిస్థితి వస్తుంది. అయితే ఆయనకి టీడీపీలో టికెట్ ఇవ్వడం అని కూడా తీవ్రంగా కూడా సరే వ్యతిరేకించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తర్వాత ఆయన ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా సరే తన కోరిక తీర్చాలని సరే పలుసార్లు కూడా సరే ఆమెని ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉన్నదని కూడా బాధిత మహిళ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా కోరిక తీర్చకపోతే మాత్రం ఖచ్చితంగా తన కుటుంబాన్ని లేకుండా చేస్తామంటూ కూడా సరే ఆయన బెదిరించినట్టు. కాబట్టి తిరుపతిలో వేదిక చేసుకొని భీమాస్ ప్యారడైస్ అనే ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన రాత్రిళ్ళని నడిపాడని, రోజుకు అమ్మాయితో అక్కడ గడుపుతున్నాడని కూడా సరే ఆమె ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే. అయితే అక్కడ తరచూ తన ఫోన్ చేస్తున్నట్టే తన భర్త ఎందుకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నా అడగడం వల్ల ఈ ఏదైతే తను ఇబ్బంది పెట్టిన విషయంతో భర్తకి చెప్పడం, భర్త సహాయంతో పెన్ కెమెరా వెళ్ళి రికార్డ్ చేయడం, ఆ రికార్డ్ చేసిన వీడియోస్ కూడా ఇవాళ ఆమె విడుదల చేసిన పరిస్థితి అయితే అయింది. అయితే 6TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఆదిమూలం ఏదైతే ఆమె పలుసార్లు కొన్ని వందల సార్లు వీడియోస్ కాల్స్ చేసినట్టు కూడా సరే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దీని మీద ఇప్పటి వరకు కూడా సరే ఏదైతే ఈ ఆరోపణలకి అది నిజమా అబద్ధమా అనేసి కూడా సరే ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా సరే దాని మీద ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం కూడా గమనార్థం తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా సరే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా సరే అనేక సెక్స్ కార్యక్రమాలు జరుపుతున్నారు అంటూ కూడా సరే అనేక విమర్శలు సాధిస్తుంది. ఈ తరంలోనే అయితే వైసీపీ నుంచి వచ్చినటువంటి కోనేటి ఆదిమూలానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం, అక్కడి నుంచి ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక వర్గం ఆయన వ్యతిరేకిస్తూ రావడం, దాంట్లో వరలక్ష్మి అనే బాధిత మహిళ కూడా ఉండడం, ఇప్పుడు ఆమె టార్గెట్ చేసుకొని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా సరే ఆమె ఇప్పుడు ఇవాళ సమాజంగా సంబంధించినటువంటి పీడక సమావేశంలో కూడా సరే ఆమె ఈ విషయాలన్నీ కూడా వివరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. గిరినాథ్, అసలు ఎవరి బాధితురాలు, ఎందుకు లైంగికంగా ఒత్తిడి తెచ్చాడు ఆ ఎమ్మెల్యే? రీజన్ ఏమై ఉంటుందని అక్కడ స్థానికులు అంటున్నారు. అయితే గతం నుంచి కూడా సరే తెలుగుదేశం చురుకుగా పనిచేస్తున్నటువంటి ఈ మహిళ నుంచి వచ్చినటువంటి కోనేటి ఆదిమూలంని టికెట్ రాని విషయంలో కూడా సరే ఓ వర్గం పూర్తి స్థాయిలో అడ్డుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కూడా సరే ఆయన ఎమ్మెల్యేకి గెలవడం కూడా సరే ఇప్పటికి జీవించుకొని కొంతమంది ఉన్నారు. అయితే దాంట్లో ఈ మహిళ కూడా ఉంది. అయితే ఈ మహిళ కూడా పలుసార్లు కూడా సరే తన కుటుంబాన్ని లేకుండా చేస్తానంటూ కూడా సరే ఎన్నోసార్లు బెదిరించారనేసి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తన లైంగిక కోరికలు తీర్చాలంటూ కూడా సరే హోటల్కి రావాలని ఆమె మీద ఒత్తిడి చేసినప్పుడు తను మాట్లాడడానికి కోసమే వెళ్ళాను, అక్కడ ఆయన బలవంతం చేశాడంటూ తర్వాత అనేక సార్లు తనకి మెసేజ్లు కాల్స్ చేస్తున్న నేపథ్యంలో కూడా సరే తన భర్త కనుక్కొని ఎందుకు ఎమ్మెల్యే కాల్ చేస్తున్నా అడిగి నిలదీయంతో ఈ విషయాన్ని భర్త ఇచ్చిన సలహాతో ఆమె ఏదైతే ఒక చిన్న సీసీ కెమెరా ద్వారా కూడా రికార్డ్ చేసి భర్తకు అందించడంతో ఇవాళ ఆ విషయాన్ని కూడా సరే మీడియా ముందు అయితే వ్యాఖ్యలమైన పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాత్రం దీనిపైన ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం గమనార్థం. గిరినాథ్, అయితే బాధితురాలు అసలు ఏం డిమాండ్ చేస్తుంది ఇప్పుడు? అయితే ఆయన తమకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఆదిమూలని టీడీపీ పార్టీ అటు చంద్రబాబు నాయుడు అనేసి కూడా సరే చంద్రబాబు నాయుడు కూడా సరే ఆమె మీడియా ముఖంగా తెలియజేసింది. ఎందుకంటే
తన ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీ నమ్మకం చేస్తున్న తన ఇలాంటి కార్యకర్త లాంటి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మీడియా సమావేశం ద్వారానే అక్కడ ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా ఆమె ప్రధాన డిమాండ్ అయితే నిలిచిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గిరినాథ్. తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పామంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత